ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదెలాగైనా మ్యానిపులేట్ చేసి అనుకున్నది సాధిస్తుంది. ఇలా సాధిస్తూనే ఉంటుంది. నేను మిమ్మల్ని ఎలా మార్చాలని చూసినా ఆ సమీరాను నేను చంపలేదు అని మీకు అర్థమైతేనే కానీ మీలో నా మీద పాజిటివ్ ఒపీనియన్ కలగదని నాకు అర్థమైంది. ముందు నేను దాన్ని వర్కౌట్ చేయాలి. శరణి గారు చెప్పండి. డాక్టర్, మీరు ఫ్రీ అయ్యారా లేదా? అయ్యాను మేడం. అయితే మీరు వెంటనే బయలుదేరి నేను చెప్పిన చోటుకి రండి. మీరు సమీరాతో కలిసి ఆడిన నాటకం ఏంటో వచ్చి మా ఆయనకి చెప్పండి. అలాగే మేడం, మీరు లొకేషన్ షేర్ చేయండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే. ఏంటి, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నేను సమీరాని చంపలేదు అన్న నిజాన్ని మీకు సాక్ష్యంతో నిరూపించాలని. ఏంటా సాక్ష్యం? కాసేపు దయచేసి ఓపిక వహించండి. నేను నిర్దోషనని మీకు తెలియడం మాత్రమే కాదు, అసలు సమీర ఎలాంటిదో కూడా మీకు కాసేపట్లో అర్థమవుతుంది. రండి డాక్టర్ గారు. ఈయనా? ఈయనే సమీరాకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. మీకు వీరు పరిచయమే కదా? డాక్టర్, నిజమేంటో చెప్పండి. దర్శన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి కూడా చాలా పెద్ద తప్పు చేశాను. సమీరా గారికి క్యాన్సర్ లేదండి, నేనే ఉందని అబద్ధం చెప్పాను. థ్యాంక్ యూ మేడం. నేను ప్లాన్ చేసినట్టే ఆ దర్శన్ మనల్ని నమ్మేశాడు. సమీరా గారి డబ్బిచ్చి క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పించారు. వన్స్ అగైన్ ఐ ఆమ్ సో సారీ అండి. విన్నారు కదండి డాక్టర్ గారు ఏం చెప్పారు. ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకోండి. ఆ సమీర మీ నుంచి నన్ను దూరం చేయాలన్న వక్ర బుద్ధితోనే ఇన్ని నాటకాలు ఆడిందండి. మీ నుంచి సింపతి పొంది దగ్గరవ్వాలని ఆ క్యాన్సర్ డ్రామా ఆడింది. నిజంగా తన విషయంలో తానే అన్ని తప్పులు చేసింది, కానీ నేనే తప్పు చేయలేదండి. నా మాట నమ్మండి. అయిపోయిందా నువ్వు చెప్పడం? ఇప్పుడేంటి? సమీరా నన్ను తిరిగి దక్కించుకోవడానికే అలా క్యాన్సర్ అని అబద్ధం చెప్పింది అంటావు, అంతేనా? అవునండి. కానీ నువ్వేం చేశావు? తన ప్రాణాల్ని తీసేశావు. అది తప్పు కాదా? సమీరా ప్రాణం తీసే హక్కు నీకెక్కడిది? ఎందుకు చంపావుతానని? నన్ను ప్రేమిస్తుంది, నీకు నన్ను దూరం చేస్తుంది అనే కదా ఇంత పెద్ద పాపాన్ని కొడిగట్టావు. ఏవండి, ఏంటండి మీరు? ఆ సమీర చేసిన మోసాన్ని బయట పెట్టాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను, నిరూపించాను. అయినా కూడా మీరు దాన్నే మంచిదని అంటారేంటి? మళ్ళీ తనని నేను చంపాను అంటూ ఇలా అడ్డంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీ పద్ధతి మార్చుకోండి. ఏయ్, ఏంటే కరెక్ట్ కాదు పద్ధతి కాదంటూ ఏదో పెద్ద మంచిదానిలా మాట్లాడుతున్నావు? నువ్వెన్ని చెప్పినా నువ్వు నా దృష్టిలో హంతకురాలివే. ఎప్పటికీ నువ్వు మాత్రం నా భార్యవి కాలేవు.
సమీరాని చంపింది నువ్వే అనటానికి ఇదే క్లియర్ సాక్ష్యం. అదే నువ్వు మంచిదాన్ని అనటానికి ఏముంది నీ దగ్గర సాక్ష్యం? ఈ వీడియో సాక్ష్యం ఈయనకెవరు పంపించుంటారు? మీకు ఈ వీడియో పంపింది ఎవరు? ఎందుకు వెళ్ళి వాళ్ళని కూడా చంపేస్తావా? ప్లీజ్ చెప్పండి. ఏంటి నీకు చెప్పేది? ఎవరు దీన్ని పంపించారన్నది కాదు పాయింట్. ఈ వీడియోలో ఏముందన్నదే నాకు ముఖ్యం. ఏవండి, మీరు వీడియోలో చూస్తున్నది నిజం కాదు. నేను సమీరాని చంపలేదు. ఆ వాస్తవాన్ని త్వరలోనే నేను నిరూపిస్తాను. ఆల్ ది బెస్ట్. ఎలా వచ్చింది ఆయనకు ఆ వీడియో? సమీరా వాళ్ళు డ్రామా ఆడిన ఆ శ్మశానానికి వెళ్ళి చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఏవండి, ఎవరమ్మా మీరు? ఏం కావాలి? పోయిన నెల 22వ తారీఖు సమీరా అనే అమ్మాయి చనిపోకపోయినా చితి పేర్చి నాటకమాడారు. అవునా కాదా? అంటే అది అమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే చనిపోయింది. పర్వాలేదు, నిజం చెప్పు. అవునమ్మా, ఆవేళ మీరు కూడా వచ్చారు కదా? అవును, మేము రావడానికి ముందు ఇక్కడ ఇంకా ఎవరెవరున్నారు? వాళ్ళెవరో నాకెట్టా తెలుస్తుందమ్మా, కానీ వచ్చిన వాళ్ళ మొహాలు మనుషులు ఎట్టా ఉంటారో మాత్రం చెప్పగలను. చెప్పు, ఎలా ఉంటారు వాళ్ళు? ఇద్దరు ఆడ మనుషులమ్మా. ఒకరికి 25 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకొకరికి 40 ఏళ్ళు ఉంటాయమ్మా. వాళ్ళెవరై ఉంటారు? అయ్యో పాపం అనన్య కడుపుతో ఉండి ఎంత కష్టపడిపోతోంది. అడుగు కదపకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఇది, కానీ తనని ఇలా చూడాల్సి వస్తోంది.